తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా చార్లెస్ స్వాబ్ హెడ్ ఆఫీస్ ను రేవంత్ రెడ్డి టీం సందర్శించి అక్కడి వారితో భేటీ అయ్యారు. భారత్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నామని, ఇందుకు గాను పెట్టుబడులు పెట్టాల్సిందిగా చర్చలు నిర్వహించారు. ఇన్వెస్టర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఇక 400 కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందాలకు దొరుకుతున్నారు. మూడో విడత రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 2 విడతల ద్వారా రైతుల రుణాలను మాఫీ చేసిన సర్కార్ మూడో విడతలో 2 లక్షల రుణమాఫీకి చకచక అడుగులు వేస్తోంది. దీనికోసం సర్వం సిద్ధం చేస్తుంది. 15 ఆగస్టున థర్డ్ ఫేజ్ ద్వారా 2 లక్షల రైతు రుణమాఫీకి ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. వైరాలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 8.5 వేల కోట్లతో మూడో విడత రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. మొత్తం 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక సమావేశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులపై చర్చించి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం పైన పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సే నో టు డ్రగ్స్ భాగంలో బిగ్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు మెడ్ ప్లస్ మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయిస్తున్నట్లు తేలింది. దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలకు అధికారులు సైతం స్పందించారు. ఏలూరు మెడ్ ప్లస్ స్టోర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడంపై మెడ్ ప్లస్ స్టోర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రెజ్లింగ్ నాపై గెలిచింది, నేను ఓడిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక పోరాడడానికి బలం లేదని గుడ్ బై రెజ్లింగ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 100 గ్రాముల ఓవర్ వెయిట్ ఉన్న కారణంగా ఫోగట్ పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ నేతృత్వంలో జరిగిన కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమా వెల్లడించారు. ఈ రోజు రాత్రి బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం 8 గంటలకు యూనస్ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టుకు 2.53 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. 2.69 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా నమోదైంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీసులు ఇచ్చారు. దీనిపై లోక్సభలో గందరగోళం నెలకొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే కమలా హారిస్ కు శాంతియుతంగా అధికారాన్ని దక్కిస్తారన్న విశ్వాసం తనకు లేదన్నారు. 2025 జనవరిలో అధికార మార్పిడి శాంతియుతంగా ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు బైడెన్ సమాధానమిస్తూ ట్రంప్ ఓడిపోతే తనకు ఆ విశ్వాసం లేదన్నారు.